పరమేశ్వరుణ్ణి ఎలా ప్రార్థన చెయ్యొచ్చో ఆయన ఎందుకు అనుగ్రహిస్తాడో భాగవతం ఆవిష్కరిస్తుంది. వాళ్ళు పిల్లల్ని పట్టుకుని వచ్చి అంటున్నారు, అనాథానాథ పాలింపవే అన్నారు. నాథులు లేని వాళ్ళకి నువ్వు నాథుడివి, అనాథనాథుడివి. అనాథులందరికీ కూడా నువ్వే నాథుడివి. పైగా అసలు లోకంలో అనాథగా ఎవరు ఉండవలసిన అవసరం లేని స్థితిని కల్పించగలిగిన వాడి. అందుకే అనాథ అన్న మాట కన్నా అర్థం లేని మాట ఇంకొకటి లేదు అన్నారు పెద్దలు. ఎందుచేత అంటే ఒక మాట ఉందనుకోండి, నామం ఉంటే రూపం ఉంటుంది, అలాంటి వాడు ఎవరో ఉండాలి అని. అనాథ అన్నాను అనుకోండి, ఎవరో ఉండాలి. లోకంలో నాథుడు లేనివాడన్నవాడు ఎవరు ఉండడు. ఎందుకంటే అందరికీ భగవంతుడు ఉన్నాడు. మరి భగవంతుడికి నాథుడు లేడుగా, అందుకని ఆయనే అనాథుడా అంటే ఆయనకి ఆవిడుంది. అందుకే